అందరు కొంచెం దగ్గరికి వస్తే అదే దగ్గరకు వస్తే చాలా దగ్గరికి వస్తే కొంచెం నేను అరవకుండా బాగుంటుంది. ఎంత దగ్గర వస్తే అంత మంచిది. కొంచెం ముందుకు వచ్చేస్తే వినడానికి సార్ కమ్ హియర్ ప్లీజ్ కమ్ వస్తుంది గాలి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి మరి మనకి లేట్ అయినా కూడా దేవుడు ఘనంగా ఈ యొక్క మీట్ని ఘనంగా ముగించాలని మరి వేడుకుంటున్నాను యేసు నామములో. ఎవరితో దేవుడు ఈ సమయం అది ఏం మాట్లాడబోతున్నారో తెలియదు. ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. ఇప్పుడు మీరందరూ కూడా ఎవరు ఏర్పాటు చేసిబడిన వారు. ఆయన మాట వినడానికి, ఆయన ఆశీర్వాదం తీసుకోవడానికి మీరందరినీ దేవుడు ఈ సమయం అందు మీకు ఆయన మాట ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. నేనైతే అదే ఖచ్చితంగా 100% నేను చెప్పబోతున్నాను మీ అందరికీ కూడా. ఈ ఆశీర్వాదం దేవుడు మీ అందరి జీవితాల్లో, మీ కుటుంబ జీవితాల్లో దేవుడు నేను ఏ వర్డ్ అయితే రిలీజ్ చేస్తున్నానో అవన్నీ కూడా మీ కుటుంబ జీవితాల్లో నెరవేరునుగా యేసుక్రీస్తు నామములో. చిన్న ప్రార్థన. ప్రభా దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. చిన్న మందగా మేమందరం కూడి ఉండగా ప్రభా, ఎక్కడ 2-3 కూడి నీ నామమును ప్రార్థిస్తారో వారి మధ్య మీరు ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నేను ఈ సమయం అందు ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆధీనంలోకి తీసుకోండి, మీరు కంట్రోల్లో తీసుకోండి ప్రభా. ఈ ఆవడమంతా నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉన్నాను ప్రభా. ప్రతి ఒక్కరి మీద నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. రిలీజ్ యువర్ ఏంజల్స్ లార్డ్. అయా ప్రభా ప్రతి ఒక్కరిని స్పందించండి ప్రభా. నీ వాక్యము ద్వారా వారందరికీ ఏమి మాట్లాడాలనుకున్నారో ప్రభా, నన్ను మీ సిలువ చాటు మరుగు చేసి ప్రభా మీరు వారితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మరి ఈ దినాల్లో స్త్రీ యొక్క పాత్ర ఎంత చక్కగా ఉంది కదా. అంటే ఇదివరకు పాత రోజుల్లో స్త్రీలు ఎలా ఉండేవాళ్ళు చూసుకుంటే కనుక, మరి గోల్డెన్ డేస్లో ఉమెన్ బయటికి తీసుకొని వచ్చేవాళ్ళు కాదు కదా. వాళ్ళకి చదువు ఉండేదా? లేదు. ఉమెన్కి ఒక ప్రత్యేకత అన్నది ఏమీ లేదు. ఉమెన్ ఒక బానిసలాగా చూసేవాళ్ళు, ఒక పిల్లల్ని కనే యంత్రంగా చూసేవాళ్ళు, ఇంకా ఇళ్ళని సరి చేసుకుంటూ పిల్లల్ని చూసుకునే యంత్రంగా. మ్యారేజ్ చేసిన తర్వాత కూడా తనకు ఒక ఏదైతే అర్హత ఇవన్నీ ఉన్నాయో అవి ఏమీ లేకోకుండా ఉంటాయి. చదువు సంజలు కూడా జంటికే ఉండేది కదా. అప్పుడు అంతా మగవారే చదువుకునేవాళ్ళు. అలాంటి స్థితిగతుల నుంచి దేవుడు ఉమెన్ ఎక్కడ తీసుకొచ్చారు? ఈరోజు ఉమెన్ ఎంత హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారు. కలెక్టర్, యాక్టర్, డాక్టర్, పైలట్, ఇంకా దేవుని యొక్క పరిచర్యన, దేవుని సేవకులుగా మరి డాక్టరేట్స్ తీసుకుంటూ వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క పరిచర్యని మరి వారు చేస్తున్న వారిగా దేవుడు ఆశీర్వాదించారు. వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అవునా కాదా? మరి ఎంతమంది మనం ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా అప్పుడు లేదు, అర్హత లేదు. యూదుల ఆచారాల ప్రకారం అయితే ఉమెన్ ఏం చేయాలి? పెళ్ళైన వెంటనే వాళ్ళు మెడ కప్పుకోవాలి, వారి యొక్క తల మీద ముసుగు వేసుకొని ఉండాలంట వాళ్ళు. సో వాళ్ళు అక్కడి వరకే పరిమితం. మందిరాల్లోకి వెళ్ళినా కూడా ఒకవేళ వాళ్ళకి సపరేట్ ఉమెన్ సపరేట్ పెట్టేవాళ్ళు. వాళ్ళు ఆరాధన చేసినా ఏం చేసినా కూడా అంత సపరేట్గా ఉండేది. సో కొన్ని సిస్టమ్స్, కొన్ని రూల్స్ అక్కడ ఆచారబద్ధంగా జరిగేవి. అవునా కాదా? ఇప్పుడు కూడా చాలా వరకు ఆచారాలు పాటిస్తున్నారా లేదా? అందరూ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ మనకు తెలియదు. మనం సిటీలో ఉంటున్నాం. పల్లెటూరులో చూసుకుంటే చాలా వరకు ఆచారబద్ధంగానే వెళ్తున్నారు. ఇంకా ఉమెన్ని అణగద్రొక్కుతూ ఉన్నారు చాలా చోట్ల. వాళ్ళని బయటికి రానియని పొజిషన్స్లో చాలామందిని ఉంచేస్తున్నారు. చదువు సంజ లేని వారుగా చాలామంది ఉన్నారు. అయితే మరి మనం ఈ బ్లెస్సింగ్ ఉమెన్కి దేవుడు ఇచ్చిన ప్రత్యేకత, అప్పట్లో మరి ఈ యొక్క వాక్యాన్ని కూడా ధ్యానించడానికి కూడా అర్హత లేకుండా ఉన్నది. వాళ్ళే నేర్చుకోవాలి. ఏది ఈ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, ఇట్లా వీళ్ళందరూ కూడా ఈ యొక్క మగవారు మాత్రమే నేర్చుకోవాలి. ఈ యొక్క ఏదైతే ఉన్నదో ధర్మశాస్త్రాన్ని పాటించడం కానీ ఇదంతా కూడా వారు నేర్చుకోవడానికి లేదు అర్హత. అయితే యేసయ్య దగ్గర పాదాల దగ్గర కూర్చొని విన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? మార్తా, మేరీలు ఎవరు? మేరీ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వింటూ ఉంది ఆయన బోధ. కానీ అప్పుడు మార్తా ఏం చేస్తుంది? బిజీగా ఉండి
అయ్యా నా పనిలో సహాయానికి రమ్మని చెప్పయ్యా అని అడుగుతుందా లేదా? కానీ ఈమె ఎంచుకున్న పని మంచిది అని దేవుడు చెప్తున్నాడు కదా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. దేవుడు ఏం చేశాడు? ఉమెన్ని బయటకు తీసుకురావడం మొదలుపెట్టారు. వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వటం మొదలుపెట్టారు. ఫస్ట్గా ఎవరికి కనపడ్డారు? జీసస్ క్రైస్ట్, మగ్దలేన మరియ, అవునా కాదా? ఫస్ట్ విజన్ ఆమె చూసి ఎవరికి చెప్పిందండి? అపోస్తలులకి బోధ చెప్పిన దానిగా ఉంది. వెళ్ళి ఆయన స్వార్థ చెప్పిన దానిగా ఉన్నది. ఆయన లేచాడు, ఇక్కడ లేడు, ఆయన లేచాడు అనే స్వార్థని అపోస్తలులకి బోధించిన దానిలో మొదటి వ్యక్తిగా ఉమెన్ ఎంచుకున్నారు దేవుడు, అవునా కదా? సో ఈరోజు అంత ప్రత్యేకత ఇచ్చిన మన ఉమెన్లో మరి చాలా వరకు అసూయ, ద్వేషం, మద్దతులు, అల్లర్లు, కలతలు, ఇంకా గొడవలు, ఈర్ష్యలు ఇవన్నీ కూడా ఉన్నాయని దేవుడు చెప్తూ ఉన్నారు. సో ఇవన్నీ లేకుండా యేసయ్య మొత్తం అంతటిలో కోడ్ మొత్తంలో ఏం చెప్తున్నారంటే ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే చెప్తున్నాడు కదా దేవుడు. ఇంకేం చేస్తాం? ప్రేమ ఇతరులకి నా ప్రేమని అందించమని చెప్తూ ఉన్నారు. ఇంకా నీ కోపం ఎక్కడి వరకు ఉండకూడదని చెప్తున్నారు? సాయంకాలం వరకు, సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే నువ్వు కోపంగా ఉండాలి. తర్వాత నువ్వు ఒకవేళ బలిపీఠం దగ్గరికి వెళ్తే వాళ్ళతో వెళ్ళి సమాధానపడి నువ్వు ప్రార్థన చేసుకోవాలని చెప్తున్నారు దేవుడు. సో ఇన్ని మంచి క్వాలిటీస్ దేవుడు మన కోసం, ఉమెన్ కోసం ఆయన ఎన్నో మన కోసం చేసి మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు ఒక అధికారాన్ని, అర్హతని, బయటకు వచ్చి మనం ప్రకటించే అర్హతని దేవుడు మనకి ఇచ్చాడు. ఫ్రీడమ్, ఒక స్వతంత్రాన్ని దేవుడు మనకి ఆ శిలువ ద్వారా మనకి ఇచ్చారు, అవునా కాదా? స్త్రీ అని పురుషుడాన్ని భేదం లేదని రాయబడింది గలతీలో కదా. సో అలాంటి ప్రత్యేకమైన వారిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క ఉమెన్ చాలా వరకు చేరిపోయేవారిగా ఉన్నారు. కొంతమంది మరి పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే చాలామంది మంచి ఉమెన్, వాళ్ళు కట్టిన వారిగా ఉన్నారు, రాజ్యాలని రక్షించిన వారిగా ఉన్నారు, వారి ప్రాణాలని త్యాగం చేసిన వారిగా ఉన్నారు, అవునా కదా? ఉమెన్ ఎన్నో పాత్రలు పోషించిన వారిగా ఉన్నారు. అయితే మరి నష్టపరిచే స్త్రీలు కూడా చాలామంది మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు కదా. అదే విధంగా చూసుకుంటే దేవుడు ఏం చెప్తున్నారంటే ఈరోజు మనతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మత్తయి సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి 7 నుంచి 9 వరకు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ఆమెన్. చాలు. చూసారా, ఈ యొక్క మాట యేసయ్య మరి ఆ యొక్క శాస్త్రులతో, పరిచయులతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. యెషయా ముందుగానే మీ గురించి ఈ విధంగా చెప్పాడు అని అంటే ముందుగానే యెషయా ద్వారా కొన్ని ప్రవచనాలు రిలీజ్ చేశారు, అవునా కాదా? ఆ సమయంలో యెషయా ఈ యొక్క ఇజ్రాయేలీలు వారి యొక్క ప్రవర్తన గురించి మరి అక్కడ చెప్పడం జరిగింది. యెషయా వారిని గద్దించడం కానీ, వారిని సరిచేసే విధానంలో కానీ యెషయా ఇజ్రాయేలీ నిమిత్తము ఈ యొక్క మాట మాట్లాడిన వారిగా ఉన్నారు. చూద్దామా ఒకసారి యెషయాలో చూసుకుంటే కనుక యెషయా 29:13 అధ్యాయంలో యేసయ్య మాట్లాడక ముందే యెషయా ముందుగానే గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యెషయా 29:13 వచనంలో ప్రభువు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి నేర్చుకొనినవి. ఏంటంట అక్కడ అన్నీ ఆ కాలంలో ఏముండే అన్నీ ఆచారబద్ధంగా జరిగాయి ప్రతిదీ. సో ఆ విధంగానే మీరు ఆచారబద్ధంగానే వస్తున్నారు కానీ మీ యొక్క హృదయాలతో నన్ను ఎవరు కూడా ఆరాధించడం లేదని అక్కడ మరి దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఇశ్రాయేలుని గద్దిస్తూ ఉన్నాడు. ఇంకా చూసుకుంటే 1 సమూయేలుకి రాసిన గ్రంథం 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో ఒకసారి, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు.
నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఆమేన్, హల్లెలూయా. చూస్తారా అండి, మరి దేవుడు ఈ యొక్క హృదయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఈ హృదయంలో ఎవరున్నారు? ప్రజెంట్ ఇప్పుడు ఎవరున్నారు? మన హృదయం ఎవరి దేవాలయం? దేవుని దేవాలయం. యేసయ్య మన హృదయాల్లో, మన శరీరంలో, మనల్లో నివాసం చేయుచున్న దేవుడిగా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఇదే మనకిచ్చింది. అంటే సమీపంగా, మనకెంతో సమీపంగా, నువ్వు పిలిచిన వెంటనే పలికేటట్లుగా మరి దేవుడు అప్పుల్లో ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి? మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేయాలి. నీ తరపున ఎవరు ప్రార్థన చేయాలి? హై ప్రీస్ట్, అవునా కాదా? ఒక యాజకుడు నీ తరపున విజ్ఞాపన చేయాలి. ఆ యాజకుడు బలి అర్పించాలి. నువ్వు పాపం చేస్తే బలి అర్పించాలి. ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు మరి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళేవాళ్ళు? యాజకుడు మాత్రమే వెళ్ళేవాళ్ళు. వేసే వెళ్ళేవాళ్ళ? వేరే వాళ్ళు వెళ్ళేవాళ్ళ? లేదు, వాళ్ళు బయటే ఉండేవాళ్ళు. సో వాళ్ళ తరపున విజ్ఞాపన చేయడానికి మరి వాళ్ళు మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఆ బలి అర్పించిన వెంటనే ఈ పాపం పోయిందని వీళ్ళు ఫ్రీగా వచ్చేసేవాళ్ళు. ఆ కోడినో మేకనో దేన్నో బలి ఇచ్చేసి. కానీ మళ్ళీ పాపం చేయకుండా ఉన్నాడా మనిషి? లేడు. మళ్ళీ 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 పాపం చేస్తూనే ఉన్నాడు, బలి అర్పిస్తూనే ఉన్నాడు, మళ్ళీ వస్తున్నాడు. రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి. కానీ యేసయ్య ఒకటే బలి మన కోసం అర్పించి మరి ఆ యొక్క తెరను చిరగొట్టి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి నీకు నాకు వెళ్ళడానికి అధికారం, అర్హత ఇచ్చిన దేవాది దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనకి అంత సమీపంగా దేవుడు మనకిచ్చాడు. ఆ శిలువ మీద అర్హత, యోగ్యత, ఆ యొక్క దావీదు యొక్క ఆశీర్వాదాలన్నిటిని కూడా మనకి పొందుకోవడానికి ఆయన ఒక అధికారము, అర్హత మనకిచ్చారు. కానీ ఈరోజు మనం ఏం చేస్తూ ఉన్నాం? బద్ధకంతో మరి మనం ఆయన పిలుస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? ఇతరుల కోసం విజ్ఞాపన చేస్తున్నామా? నువ్వు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లకుండానే నీ ఇంట్లో కూర్చొని నువ్వు మోకరించినా కూడా నీ దగ్గరే ఉన్నాడు దేవుడు కదా. ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇతరుల కోసం ప్రార్థించడం అంటే ఆయనకి చాలా ఇష్టం. విజ్ఞాపన చేయడం అన్నది చాలా ఇష్టం అంట. సో ఆ విధంగా చేయాలి. అయితే ఇక్కడ మరి వేషధారులారా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా ఆచారబద్ధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ యేసయ్యకి కోపం వచ్చింది. కోపం వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు. వాళ్ళ విషయంలో, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదంట. సో ఇక్కడ వేషధారులారా అన్న మాట మరొకసారి చూసుకుందామా మనం? సామెతలు 23:7 అధ్యాయం ఒకసారి చూడండి. అట్టివారు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకునేవాడు వినుము, తినుము, త్రాగుము అని నీతో చెప్పనే కానీ అది హృదయంలో నుంచి వచ్చు మాట కాదంట. హృదయంలో నుంచి మాట ఎట్లా రాలి? నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ పిల్లల్ని ఒకలాగా, బయట వాళ్ళని ఒకలాగా చూస్తాం కదా ఒక్కొక్కసారి, అవునా కదా? ఎక్కువ ప్రేమ ఉంటే వేరే వాళ్ళ మీద నువ్వు చక్కగా దగ్గరకు తీసుకొని తినమ్మా తినమ్మా అని పెడతావు. ఎంతవరకు పెడతావు? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, తర్వాత ఏమి ఎప్పుడు వెళ్ళిపోద్దో అనుకుంటావు, అవునా కదా? సో కొంతమంది ఇంకా నీ బిడ్డలు అయితే కనుక నీకు తప్పదు, దగ్గర పెట్టుకొని నువ్వు పోషిస్తావు, అవునా కదా? కానీ యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే హృదయంలో నుంచి ఆల్వేస్ ఒకటే లవ్ చూపించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. అటువంటి ప్రేమను వాళ్ళకి పరిచయం చేయమని చెప్తూ ఉన్నాడు. నా ప్రేమను, నేను మీకు ఎలాంటి ప్రేమను ఇచ్చానో ఆ ప్రేమను వాళ్ళకి చూపించమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ పెదాల నుంచి పైపైన మాటలతో కాదు, పైపైన నటించొద్దు, వేషధారణ చేయొద్దు. ప్రార్థనలో కానీ, విజ్ఞాపనల్లో కానీ, మనం చేసే పనుల్లో కానీ, ఇతరులకి చూపించే ఆదరణ, ప్రేమ కానీ, నువ్వు హెల్ప్ చేసే విధానంలో కానీ ఏదైనా కూడా మనుషులు చూస్తున్నారని చేయొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు మనల్ని, అవునా కదా? ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందా లేదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్తాం ఒకసారి. ఈ సమయం అందు మనం ఏం మాట్లాడుకుంటున్నామో ఇక్కడ దూతలు వచ్చి ఉన్నారు. మరి దూతలు మరి ఏం చేస్తారంటే ఆయన కోసం మాట్లాడే మాటలన్నీ కూడా ప్రత్యేకంగా నువ్వు ఇంకొక వ్యక్తి మాట్లాడుకునే మాటలు బోనస్గా ఒక రిజిస్టర్ ఉంటుంది. దానిలో మీ బోనస్గా ఇంకా చక్కగా ఆ గ్రంథంలో లిఖితం చేసి ఉంచుతారంట. నువ్వేం మాట్లాడుకున్నావు పిచ్చి మాటలు కాదు, అంటే లోక సంబంధమైన మాటలు కాదు, దేవుని గురించి ఏం మాట్లాడుకుంటున్నావు ఆ మాటలు మాత్రమే రాయబడి ఉంటాయి అంట అందులో. సో ఇక్కడ దేవుడు మనకి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇంకా చూసుకుంటే మత్తయి సువార్త 23వ అధ్యాయం 28వ వచనంలో
అలాగే వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. మరి దేవుడి కన్నులు అంతా సంచరిస్తున్నాయి కాబట్టి ఆయనకు తెలియకుండా మరుగా ఏదైనా ఉందా? ఏది లేదు. లోపల ఏమున్నారంట? అక్రమంతో వేషధారణతో నిండి ఉన్నారని దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా యెషయా ద్వారా అనేక ప్రవచనాలు దేవుడు ముందుగానే ఇజ్రాయేలీని యూదుల్ని గద్దించిన వాడిగా ఉన్నాడు కదా. చాలా ప్రాఫెసీస్ దేవుడు ముందేగానే యెషయా ద్వారా రిలీజ్ చేశారు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే ఈ ఆచారాలు ఇవన్నీ కూడా వీటిని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆచారబద్ధమైనవన్నీ కూడా వ్యర్థమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హెబ్రీలు 9వ అధ్యాయం 10 నుంచి 14 వరకు ఒకసారి చూడండి. ఈ ఆచారాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చి వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. అయితే మంచిగా వినండి ఈ మాట. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది, అది ఘనమైనది పరిపూర్ణమైనది గుడారము ద్వారా మేకల యొక్కయో కోడెల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఇంకా కింద చూసుకుంటే 15వ అధ్యాయంలో చూడనమ్మా. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇప్పుడు ఎవరండి మన మధ్యవర్తి? యేసయ్య మన మధ్యవర్తిగా ప్రధాన యాజకుడిగా ఉన్నారు. సో మనం ఏ విధంగా ఆయన ఆచారాలకి ఏమి విలువివ్వట్ల. నేను మీకోసం ఏదైతే త్యాగం చేశానో ఈ ఆచారాలు, ఈ యొక్క ఓల్డ్ టెస్టిమెంట్ అన్నది కొట్టివేయబడింది. అంటే దాంట్లో ఉన్నాయని తప్పని కాదు. ఆయన ఒకటే మరణాన్ని, ఆయన ఒకటే శిలువ యాగాన్ని మనకి బలిని అర్పించి సజీవ యాగంగా మరి ఆయన అర్పించుకున్నారు. అర్పించుకొని మనల్ని విడిపించిన దేవుడు ఈరోజు అదే కాలంలో ఉంటాను, నేను ఇంకా అదే పద్ధతుల్లో ఉంటానంటే మరి యేసయ్యకి ఇష్టం ఉంటుందా? ఉండదు. సో ఈ ఆచారాలన్నీ విడిచిపెట్టండి. ముందు ఆచారాలు ముఖ్యం కాదు, మనకి మన హృదయం ముఖ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఈ ఆచారాలని ఆచరించే వాళ్ళని దేవుడు దుర్మార్గుల కింద లెక్క పెడుతూ ఉన్నారు వాళ్ళని. ఇంకా చూసుకుంటే కనుక మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట, అటువంటి వారిని వారు చెడు హృదయంతో ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. వారిని ఒక దొంగ బోధకులుగా కూడా దేవుడు, ఈ యొక్క పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళందరినీ కూడా వారు ఆచారబద్ధంగా వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని దొంగ బోధకులని కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దామా మరి నేను ఇప్పుడు చెప్పిన వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నదని సెలవిస్తున్నాడు. ఈరోజు మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మనం దేవునికి అతి సమీపంగా ఉండాలి అని అంటే మన హృదయం ఆయనకి సమీపంగా ఉండాలి. అవునా కాదా? నువ్వు ఇంత చిన్న ప్రార్థన 1 మినిట్ హృదయాంతరంగంలో నుంచి రోధిస్తూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినప్పుడు నువ్వు అడిగినది ఇన్స్టెంట్గా జరుగుతుంది, మెరాక్యులస్గా. అవునా కదా? నీ లోపల దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఆ యొక్క సమాధి చూసుకుంటే లోపల ఏముంటుంది? కుళ్ళిపోయి ఉంటుంది. అవునా కదా? బయట చక్కగా అలంకరిస్తాం కదా. అలా మన హృదయాలు ఉండొద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మంచి హృదయంతో ఉండి నువ్వు అడిగితే నేను ఏదైనా చేస్తానన్నాడు. నువ్వు లోపలంతా ఒకటి బయట ఒకటి నటిస్తూ ఉంటే నువ్వు బతికినంత కాలం ప్రార్థన చేసినా నీకు ఆ విషయం అవ్వదు ఖచ్చితంగా. అంటే నువ్వు ఎంత ఏడుపు ఏడ్చినా కూడా ఆయన వినే దేవుడుగా లేడు. ఎందుకంటే మాదిరి మనకి చూపించి వెళ్ళాడు కదా ఆయన. ఈ మాదిరిలో రండి, నా సిల్వెత్తుకో, నా వెనకాల నా మాదిరిలోకి రండి అని దేవుడు సెలవిచ్చాడు కదా. మరి ఆ విధంగా ఆయన అన్ని చక్కగా రూల్స్ మనకి పాస్ చేసి క్రొత్త నిబంధన అంటే ఏంటండి? ఆయన రక్తంతో మనల్ని వెలకట్టి కొనుక్కున్న దేవాది దేవుడిగా ఉన్నారు కదా. మరి ఒక్కొక్క రక్తపు బొచ్చుకి ఎంత ప్రాధాన్యత, ఎంత విలువ కలిగిన వారు మనం. ఆయన రక్తంతో డబ్బులు ఇచ్చి ఎన్నో కొనుక్కుంటాం మనం. రక్తంతో ఎవరైనా కొంటారా? ఏమన్నా
ఈ బ్లడ్ తక్కువ ఉందమ్మా ఇవ్వండి అంటే, అమ్మో నాకు ఒంట్లో బాగాలేదు, అమ్మో నాకే రక్తం తక్కువ ఉంది, నీకెక్కడ ఇస్తాను, అవునా కదా? మనిషి చచ్చిపోతున్నా కూడా మనం వెళ్ళం. ఎన్నో హాస్పిటల్స్ పిలుస్తూ ఉంటారు, అయినా కూడా మనం వెళ్ళం. కానీ ఆయన నిన్ను నన్ను ఆ వెళ్ళగలిగిన రక్తంతో, నిరపరాధ రక్తంతో కొనుక్కున్న ఆయన ఈరోజు నీ కొన్ని రూల్స్ పాస్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా జీవిస్తే మన జీవితాలు బాగుంటాయని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే చెడు హృదయం గురించి మత్తయి సువార్త 23:28 వచనంలో చూడండి. ఈ యొక్క వేషధారణ, అక్రమం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే సమాధుల గురించి చూడండి ఒకసారి. మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు. అదేవిధంగా దొంగ బోధకుల గురించి, ఈ యొక్క పరిశీలి శాస్త్రులు వీరు బోధించే బోధ ఇదంతటి గురించి దేవుడి ఇష్టం లేక మత్తయి సువార్త 5:19 వచనంలో ఒకసారి చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలిన అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించి వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. ఎంత చక్కగా చెప్తున్నాడండి దేవుడు, క్లియర్గా. అది గైకొని ఎవరైతే బోధిస్తారో, మంచి బోధ అంటే క్లియర్గా పరిశుద్ధ గ్రంథంలో ఆయన యొక్క హృదయాన్ని తెలుసుకొని బోధించే వారు గొప్ప స్థానంలో ఉంటారంట. మిగిలిన వారు కింద స్థానంలో, అల్పమైన స్థానంలో ఉంటారని. వారేం పరలోక రాజ్యం ఇవ్వనని చెప్పట్లా దేవుడు, కానీ వారు అల్పమైన స్థానంలో, అంటే కొన్ని కేడర్స్ పరలోక రాజ్యంలో కూడా అనేకమైన, ఇక్కడ ఎట్లా ఉంటాయో పొజిషన్స్, అలా మనకి అక్కడ కూడా పొజిషన్స్ ఇవ్వబడతాయి అని ఇదిగో ఇప్పుడే గ్రంథంలోనే రాయబడి ఉన్నది, అవునా కదా? సో ఆ పొజిషన్స్కి మనం వెళ్ళాలంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఏముందో మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఇంకా ఇతరులకి బోధించాలి. అది సత్యవాక్యమై ఉండాలి. ఆమేన్. కల్పిత కథలు, మన ఇష్టానుసారమైన పెట్ట కథలు ఇవన్నీ మనం చెప్పకూడదు. ఏదో ఎగ్జాంపుల్ అంటే 1-2 చెప్తాం, కానీ చాలామందిని చూశాను ఒకటే ఎగ్జాంపుల్స్. ఒక వర్స్ తీసుకుంటే మొత్తం అంతా ఎగ్జాంపులే ఉంటుంది. వర్డ్ ఎక్కడుంది? దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి. ఆయన మాటల్ని మనము మీ హృదయంలో ఒక విత్తనంలాగా, నేను ఒక్క సీడ్ మీకు వేసి వెళ్ళిపోతే మీరు జీవితకాలం ఒకనొక రోజున మీకు తప్పకుండా గుర్తొస్తుంది, దాన్ని మీరు పాటిస్తారు. అది మీకు ఆదరణగా ఉంటుంది. మీరు ఏదైనా ప్రమాదంలో ఉన్నా, లేదా మీకు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా, వెంటనే ఆ సిస్టర్ చెప్పారుగా, మోకరేయమన్నారు కదా, దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు కదా, మాట గుర్తొస్తుందా లేదా? సో ఆ విధంగా దేవుడు బోధించమని సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఈ యొక్క ఆచారాల గురించి దేవుడు, ఇంకా కట్టడలు అంట, యెషయాలో ఉన్నాయి, మత్తయి సువార్తలో, ఇట్లా చాలా వరకు దేవుడు వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విధంగా మనల్ని ఉండొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా చూసుకుంటే ఇంకా కొంతమంది స్త్రీలు, చాలామంది ఉమెన్ ఉన్నారు కదా మన పరిశుద్ధ గ్రంథంలో. ఎంతమంది ఉమెన్ ఉన్నారంటే క్రొత్త నిబంధనలో స్త్రీలు చాలామంది ఉన్నారు. మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొంతమంది స్త్రీల గురించి నేను ఊరికే చెప్తున్నా చూడండి. యేసు తల్లి మరియా, స్త్రీలకి ఒక ప్రత్యేకత ఇచ్చాడు కదా దేవుడు. మీకేం టైం అయిపోవాలా, నేను ఇప్పుడే తీసుకున్నాను, ఓకే, నో ప్రాబ్లం కదా, నో ప్రాబ్లం, అంతా రెడీగా ఉంది మనకి, నో ప్రాబ్లం కదా, జస్ట్ ఒక 10-15 మినిట్స్ అంతే, 20 మినిట్స్. యేసు తల్లి మరియా, ఎలిజబెత్, ఎంతమంది ఉమెన్ ఉన్నారో చూడండి. మగ్దలేన మరియా, మార్తా, బేతనియా మరియా, సమరయ స్త్రీ, యోహన్నా, సూసన్నా, మీకు తర్వాత కావాలంటే రిఫరెన్స్తో సహా ఇస్తాను. యాకోబు తల్లి, సలోమి, సిలువ వద్ద ఉన్న స్త్రీలు, సమాధి వద్ద ఉన్న స్త్రీలు, లూదియా, ప్రిస్కిల్లా, ఫీబే, తబితా, యునెకే, లోయి, రోదా, సప్పీరా, క్లోదియా, దమరి, ఆఫియా, బెర్నికే, అన్న, కనానీయురాలు, విధవరాలు, వ్యభిచార స్త్రీ, పట్టుదల గల విధవరాలు. వీళ్ళే కాకుండా ఇంకా ఓల్డ్ టెస్టిమెంట్లో అవ్వ, తర్వాత షారా, హాగరు, రిబ్కా, లేయా, రాహేలు, దీనా, యొక్కబేలు, మిరియాము, సిప్పోరా, రాహాబు, దెబోరా, రూతు, నయోమి, హన్నా, అబిగయాలు, ఎస్తేరు, ఇట్లా ఇంకా చూసుకుంటూ వెళ్తే చాలామంది ఉమెన్ మనకి కనపడుతూనే ఉన్నారు. అయితే మరి వీళ్ళల్లో చాలామంది, ఎస్తేర్ ఎట్లా నిలబడింది? ప్రజల కోసం తన ప్రాణాన్నే అడ్డుగా వేసిన స్త్రీగా ఉన్నది కదా.
అదేవిధంగా ఆ ఎస్తేరు గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో ఒకసారి చూడండి. చెరిపే స్త్రీలు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. మరి మనం ఎలా ఉండాలి? కట్టే స్త్రీలుగా ఉండాలా, చెరిపే స్త్రీలుగా ఉండాలా? కట్టే స్త్రీలుగా ఉండాలి. అక్కడ ఆమె ఏం చేస్తుందో చూద్దామా ఒకసారి. హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను, పేరు చదవమ్మ గట్టిగా, తన జెరెషు, తన భార్య ఎవరు పేరు? జెరెషు. ఈమెవరు? హామాను యొక్క భార్య. సో భార్య ఎటువంటి సలహాలు ఇవ్వాలి? మంచి సలహాలు ఇవ్వాలి కదా, భర్తకి బాగుపడే సలహాలు ఇవ్వాలి, ఇతరులకి ఉపయోగకరమైన సలహాలు ఇవ్వాలి, కుటుంబాన్ని రక్షించే సలహాలు ఇవ్వాలి. మనందరం అలాగా ఉండాలి. మన బిడ్డల కోసం మంచి చేసే క్రియల్లో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. భర్త పక్కన అలా నిలబడాలి అంటే ఏం చేయాలి? వారు సరిగా ఉండాలి అని అంటే నువ్వు గైడ్ చేయాలి. అంతేగాని వాళ్ళు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళకూడదు. దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. కానీ ఈ భార్య సలహా ఎలా ఇస్తుందో చదవమ్మా. గొప్ప ఐశ్వర్యమును గుర్చి, ఉండుట గుర్చి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ హామానికి ప్రాబ్లం ఏంటంట, మొర్దెకై నమస్కారం చేయట్లేదంటండి. యూదుడైన మొర్దెకై ఆ హామానికి నమస్కారం చేయట్లేదు. అందరూ నమస్కారం చేస్తున్నారు వంగి వంగి. ఈ యొక్క మొర్దెకై మాత్రం దేవుడికి తప్ప ఎవరికి తల వంచట్లేదు. సో నేను ఎన్నిసార్లు అటు ఇటు వెళ్ళొస్తున్నా కూడా నాకు నమస్కారం చేయట్లేదు. నాకు ఎంత అధికారం ఉంటే ఏం లాభం? ఈ మొర్దెకై మాత్రం నాకు నమస్కారం చేయట్లేదు. ఇది నాకు చాలా బాధగా ఉందని భార్యతో చెప్తూ ఉన్నాడు. సో ఎప్పుడైతే మరి ఈ యొక్క హామాను ఒక ఉరికుంభము ఏర్పాటు చేస్తాడు కదా మొర్దెకై కోసం. సో ఆ ఉరికొయ్య మీద ఈ యొక్క మొర్దెకైని ఉరితీద్దామని, అదే సమయంలో ఉరితీద్దామని ఆ యొక్క భార్య సలహా ఇచ్చిందంట. ఇచ్చినప్పుడు మరి ఆ ఉరికొయ్య మీద ఎవరిని ఉరితీశారు? హామానునే ఉరితీశారు. మంచి ఎక్కడ ఉంటే దేవుడు అక్కడ ఉంటాడు, అవునా కదా? వారి యొక్క తలంపులు, దుష్ట తలంపులు, ఈర్ష్య, అసూయ, ద్వేషము, మద్దతులు, కలహాలు, ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేని క్రియలు. వారి పక్షంగా దేవుడు ఉంటాడా? ఉండడు. వారు ప్రజల కోసం వారి ప్రాణాలను అర్పించడానికి మధ్యవర్తులుగా నిలబడిన వారిగా ఉన్నాడు మొర్దెకై, ఎస్తేరు. యేసయ్య ఏ విధంగా నిలబడ్డారో ఆ యూదుల కోసం వాళ్ళు ఆ విధంగా వాళ్ళ ప్రాణాల్లో అడ్డు వేసి నిలబడిన వారిగా ఉన్న పక్షంగా ఉంటారా దేవుడు? వీళ్ళ పక్షంగా ఉంటాడా? సో ఎవరు తీసిన దాంట్లో వాళ్ళే పడతారు. ఆ యొక్క ఉరికొయ్య చాలా ఎన్నో అడుగులు ఎత్తు, వాళ్ళు ప్రిపేర్ చేసినంత స్పెసిఫికేషన్స్ అన్నీ అందులో ఉంటాయి. సో 50 మూరల ఎత్తు ఉరికొయ్య అంట. దాని మీద ఎవరిని ఉరి తీశారనంటే ఈ యొక్క భార్య సలహా మేరకు ఆయన్ని అక్కడ ఉరి తీయడం జరిగింది. ఇంకా వాళ్ళ కుటుంబాన్ని కూడా మొత్తాన్ని కూడా సంహరించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే ఇంకా చెడ్డ స్త్రీలు, లోతు భార్య ఏం చెప్పారు? వెన్ను తిరగొద్దమ్మా వెళ్ళిపో అంటే ఏం చేసింది? నేత్రాశ చూసింది, వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది, అవునా కదా? ఆదికాండం 19:26 ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోండి. అదేవిధంగా యెజబెలు, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో యెజబెలు ఆమె యొక్క అహంకారము దానివల్ల ఏమైంది? మొత్తం ఆమె నాశనానికి తెచ్చుకున్నది. మొత్తం యెజబెల్ అంటే పాడు చేసే స్త్రీగా ఉన్నది, విగ్రహారాధన స్త్రీగా ఉన్నది, దాన్ని డెవలప్ చేసిన స్త్రీగా ఉన్నది. ఇంకా చూసుకుంటే ఆ యొక్క నాబోతుని భయంకరంగా అతి కిరాతకంగా చంపించిన స్త్రీగా ఉన్నదా లేదా? చక్కని ద్రాక్ష తోట వేసుకున్న నాబోతు ఆ తోట కావాలని, ఎన్ని ఉంటాయండి రాజుకి, అదే తోట కావాలా? కానీ దాని మీద ఆశపడ్డాడు. మంచితనంతో తీసుకున్నాడా? లేదు. చాలా అది వాళ్ళ ఇష్టానుసారంగా నాబోతుని మరి అబద్ధ ప్రమాణాలు, అబద్ధ సాక్ష్యాలు పుట్టించి ఆయన్ని చంపిస్తారు కదా. ఎక్కడైతే నాబోతు చనిపోయాడో అదే ప్లేస్లో ఈ యొక్క యెజబెలు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినే లేదా, కుక్కలు పీక్కొని తిన్నాయి. ఏదైతే మరి యొక్క ప్రవచనం, ఏదైతే ప్రాఫెసీ ఇచ్చాడో ఆ ప్రాఫెసీ నెరవేరిందా లేదా? ఏదైతే మరి యొక్క యెజబెలు అహాబుకి మంచి భార్యగా లేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఎలా ఉండాలి? యెజబెల్ లాగా మనం ఉండకూడదు. అలాంటి క్రియలు చేసేవారిగా మనం ఉండకూడదు. మన జీవితాలు కట్టుకునేవారిగా
మన కుటుంబ జీవితాల్ని, ఇతరుల జీవితాల్ని కట్టేవారిగా ఉండాలి, కానీ సమాధానపరిచేవారిగా ఉండాలి. కానీ పాడు చేసే స్త్రీలు, చెరుపు స్త్రీలుగా మనం ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఢిల్లీలో చూసుకుంటే మరి సంసోన్ని ప్రేమించింది కదా, ప్రేమించి ఆ యొక్క డబ్బు కోసం ఆశపడింది. ఫిలిష్తీయులకి ఆయన్ని బలం ఎక్కడుందో కనుక్కొని అప్పగించిందా లేదా? అప్పగించేసింది. ఆయన బలాన్నంతా వారికి చేతికి అప్పగించింది. కేవలము డబ్బుతో ఆయన్ని అమ్మేసింది. ద్రోహం చేసిందా లేదా? ఆ విధంగా ఉంది స్త్రీ. ఇంకా చూసుకుంటే సిప్పోరా అననీయ, అమ్మ ఈ పొలం ఎంతకు అమ్మారు అంటే ఇంతకే అమ్మాం అని భార్య చెప్పింది. భర్త కూడా ఇలానే చెప్పాడు. ఇద్దరు పరిశుద్ధాత్మని దుఃఖపెట్టారు. పరిశుద్ధాత్మని అక్కడ వారు అబద్ధంగా చెప్పటం వల్ల అక్కడ ఏమైపోయింది, వారి ఇరువురు కూడా ఒక్కసారే మరణించిన వారిగా ఉన్నారు. సో దేవుని ఎదుట ఏదైనా మనం చేస్తున్నాము అని అంటే మనుషులు చూడకపోవచ్చు, పక్కన వాళ్ళు ఎవరైనా చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు మనల్ని? అదొక్కటే మనలో భయం ఉండాలండి. నా ఎక్స్పీరియన్స్ అదొక్కటే భయపడాలి మనం. మనుషులకి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. అస్సలు పట్టించుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏది చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎటు తిరిగినా ఏం చేయాలన్నా నువ్వు భయపడాలి. ఆయనకు మాత్రమే మనం భయపడాలి. ఆయన్ని మాత్రమే మనం ప్రేమించాలి. ఆయన మీద మాత్రమే మనం ఆధారపడి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి తప్పుడు ఇవన్నీ కూడా మన జీవితాల్లో నుంచి తీసేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా మిరియాము అసూయపడిందా లేదా మోషే మీద? అంత చక్కగా నడిపించుకుంటూ వస్తున్నాడు నాయకుడిగా. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు కదా, మరి ఆయన బిడ్డగా ఉన్న వారి మీద మరి వీళ్ళు అసూయపడడం, కొనుక్కోవడం, సనుక్కోవడం చేసింది కదా. ఎంతో ప్రయాసపడ్డాడు తన యొక్క బ్రతికినంత కాలం కూడా ఇశ్రాయేలుల కోసం. అలాంటి మోషే మీద అన్నీ తెలిసి, అన్నీ చూసి, మోషే ఏంటో తెలుసుకొని, దేవుడు కటాక్షం ఆయన మీద ఎలా ఉందో తెలుసుకొని కూడా మిరియాము ఏం చేసింది? సనిగింది, గొనిగింది, ఆయన మీద ఈర్ష్యపడింది. అవునా కదా? సో అప్పుడు ఆమెకి ఏమొచ్చింది? కుష్టు వచ్చింది. అది కూడా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 10వ వచనంలో నోట్ చేసుకోండి. సిప్పోరా అననీయ అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 9వ వచనంలో నోట్ చేసుకోండి. దలీలా న్యాయాధిపతులు 16వ అధ్యాయం 19వ వచనం నోట్ చేసుకోండి. ఇంకా చూస్తే లాస్ట్ ఫైనల్ జెరేషు, ఈమె కూడా ఏం చేసింది? ఇదే విధంగా ఉంది కదా. సో ఇలాగా ఉమెన్ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే చాలామంది ఉమెన్ మన మధ్యలో ఉన్నారు. ఎస్తేరు మరి ఆ విధంగా చక్కగా ఆ యొక్క యూదులందరినీ రక్షించిన దానిగా ఉన్నది, అడ్డుగా నిలబడిన దానిగా ఉన్నది. అబిగయలు దావీదుని ఎంత చక్కగా ఆపిందండి. వస్తుంటే ఆ యొక్క యుద్ధాన్ని ఆపింది, మరణాన్ని ఆపింది, రక్తపాతాన్ని ఆపింది. చక్కగా వచ్చి లోబడిందా లేదా? రాజు ముందు ఆ గాడిద మీద ఏమేమి వేసుకొచ్చింది? ఎన్ని రకాలు అంజూరపు అడలే వేసుకొచ్చిందా, ద్రాక్ష గెల్లలే వేసుకొచ్చిందా, ఇంకా ఇట్లా రొట్టెలు చేసుకొని మాంసాన్ని అప్పటికప్పుడే కట్ చేసి చాలా తెలివిగల స్త్రీగా, జ్ఞానం కలిగిన స్త్రీగా మరి ఆమె ఆ యొక్క భర్త యొక్క మోటుతనాన్ని తను ఏమీ పట్టించుకోకుండా చక్కగా వచ్చి ఆ రాజు ముందు నమస్కరించి, అయ్యా వాడిని చంపి ఆ రక్తాన్ని నువ్వు చేతులకు అంటించుకోవద్దు, ఆ పాపం నీ మీద రావద్దు అని చెప్పి అంత చక్కగా ప్లీజ్ చేసిన దానిగా ఉందా లేదా అబిగయలు? సో ఈరోజు మనం కూడా గొడవలు పెట్టేవారిగా ఉండకూడదు, అక్కడ మనం ప్లీజ్ చేసేవారిగా ఉండాలి. సో అక్కడి నుంచి ఆయన ఏమయ్యాడు? ఆ యొక్క తను ఏదైతే చేయాలని వస్తున్నాడో వారి బిడ్డల్ని, మగవారిని అందరినీ చంపాలని దావీదు చాలా ఉక్రోషంగా వస్తూ ఉన్నాడు కదా, వారికి ఆహారం పంపించలేదని. సో అక్కడ ఆమె వచ్చి అడ్డుగోడగా నిలబడింది. ఈరోజు ప్రతి ఒక్కరికి ఎవరుగా ఉన్నాం మనం? అడ్డుగోడగా ఉన్నామా లేదా? నువ్వు ఒక అడ్డుగోడ నీ ఫ్యామిలీకి, నేను ఒక అడ్డుగోడ అమ్మగారు సంఘానికి, కుటుంబానికి అడ్డుగోడ. అలాగా మరి మనము అడ్డుగోడలుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నారు. అంటే మధ్యవర్తిగా ఉండాలి మనందరం. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా ఉన్నప్పుడు మరి దేవుడు నీ ఇంట్లో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తారా లేదా? దేవుడు చేస్తారు. సో ఆ విధంగా మరి అదేవిధంగా మగ్దలేన చూసుకుంటే చక్కగా ఎన్నో విషయాల్లో మరి దేవుడు ఆ యొక్క 7 దెయ్యాలను వదిలించిన తర్వాత ఆమె ఏ విధంగా చక్కగా ప్రీచ్ చేసుకుంటూ ఆయన సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిందా లేదా? సో ఈ విధంగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఉమెన్ అన్నవాళ్ళు మరి ఎక్కడ కూడా తగ్గించుకోకుండా ఈ యొక్క లోక సంబంధమైన పద్ధతుల్లో వెళ్లకుండా, మనం ఆచారబద్ధాలకు వెళ్లకుండా ఏదైతే దేవుడు బోధించాడో మనకి ఆయన సమక్షంలో ఆ సిలువ యొక్క మరణము మనకి ఏమి చూపించింది, మరణం తర్వాత ఏమైంది, మనకి తిరిగి లేచారా లేదా సజీవంగా, ఆరోహణమై పరలోకమునికి ఎక్కి ఆయన ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడైన దేవాది దేవుడిగా ఉన్నాడు. ఆయన పాదముల కిందకి ప్రతిదీ దుష్టుడు, మనం ఏదైతే మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నామో, నీ యొక్క ప్రాబ్లం, నా యొక్క ప్రాబ్లం, ఆయన పాదాల కిందకి రావాలంట. అప్పుడు ఆయన లేచి వస్తాడు. అంటే దుష్టుడు ఆయన పాదాల కిందకి రావాలంటే నువ్వు నేను ఎలా ఉండాలి?
ఆయన చేసే పనిలో పాలి భాగస్తులుగా ఉంటూ ప్రతిదాన్ని చితకదొక్కే వాళ్ళుగా ఉండాలి మనం. ఆమేన్. సో ఆ విధంగా మనం ఉన్నప్పుడు మన జీవితాలని దేవుడు కట్టే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థిద్దామా? మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ప్రతి బిడ్డని మీరు దర్శించారు, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు ప్రభా. మీకు స్తోత్రములు ప్రభా. నాయన చెరుపు స్త్రీలుగా కాకుండా, పాడు చేసే స్త్రీలుగా కాకుండా, ఇల్లు కట్టేవారిగా, సమాధాన పరిచేవారిగా మేము ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో ప్రభా బిడ్డలు నాయన ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా వారు ఉందురుగాక యేసుక్రీస్తు నామములో. ఒక ఎస్తేరు వలె వారు ఉందురుగాక ప్రభా. ఒక అబిగయల్లాగా వారు ఉందురుగాక యేసుక్రీస్తు నామములో. హన్నా వరే వారు ఉందురుగాక యేసుక్రీస్తు నామములో. హన్నా ఏ విధంగా ప్రార్థించిందో, నన్ను పనికిరాని దాన్ని అని అనొద్దయ్యా. నేను పనికిరాని దాన్ని కాదు, దేవుని సమక్షంలో నా యొక్క కన్నీరు కారుస్తూ ఉన్నాను, నేను గొడ్రాలుగా ఉన్నాను కాబట్టి ఆయన ముందు నేను ప్రార్థిస్తూ ఉన్నాను అన్నప్పుడు సమూయేలు వంటి అయా ప్రవక్తను నువ్వు ఇచ్చిన దేవుడిగా ఉన్నావు. అటువంటి ప్రార్థనా పరులు ఇక్కడ లేవనెత్తబడదురుగాక యేసుక్రీస్తు నామములో. ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. యెజబెలు వలె చెరుపు స్త్రీలుగా కాకుండా, డెలీలా వలె అయా మరి మోహపు చూపులతో చూడకుండా, అయా మరి వారిని ఆకర్షించే వారిగా కాకుండా ప్రభువా, నాయన పడగొట్టేవారిగా కాకుండా అయా ప్రభు, అటువంటి దుష్ట ఆత్మలు బంధింపబడునుగాక మైచి గాడ్. అయా ఆ విధంగా నాయన ఇగో జెరేషు వలె తన భర్తల్ని అయా ప్రభు మరి ఏ విధంగా మరి మార్చిందో చూశారు ప్రభు. నాయన ఆ విధంగా కాకుండా మంచి సలహాదారులుగా ఈ బిడ్డలు ముందురుగాక నామంలో మైచి గాడ్. అయా నీ పాదాలకి వీరందరినీ అప్పగిస్తూ ఉన్నాను ప్రభు. మరి నాయన సుధాపల్లమ్మ గారిని, బిషప్ గారిని, కుమారుల్ని, అయా మరి కోడల్ని, మనవరాళ్ళని అందరినీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమయం నాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. నీ సమయం సరైనది ప్రభు. ప్రతి ఒక్కరిలో నీ ఆత్మ కార్యము జరుగునుగాక యేసుక్రీస్తు నామములో. నీ పరిశుద్ధాత్మ సన్నిధి వారికి తోడుగా ఉండునుగాక. నీ ప్రజెన్స్తో వారు నింపబడుదురుగాక. వారి గృహంలో ఉన్న ప్రతి విధమైన అనారోగ్యము వేర్లతో సహా బయటకు వచ్చునుగాక. ప్రతి విధమైన నాయన మంత్రశక్తులు, దుష్టశక్తులు, దురాత్మశక్తులు బంధింపబడునుగాక యేసుక్రీస్తు. ప్రతి అప్పులు గాడి బ్రేక్ చేయబడునుగాక యేసుక్రీస్తు నామములో. ఆల్మైటీ గాడ్ వారు రక్షింపబడుదురుగాక యేసు నామములో. నీ మార్గంలో నడుచుదురుగాక యేసుక్రీస్తు నామములో. తండ్రి నీ పాదాలకి బిడ్డలందరినీ అప్పగిస్తూ ఉన్నాను. నాకు ఇచ్చిన గొప్ప ధాన్యత బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము వారి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని నీ పాదాలకి అప్పగించుకోండి. నన్ను నేను తగ్గించుకొని నీ పాదాల ముందు అయా మరి ప్రార్థించి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఈ ఆశీర్వాదాలన్నీ వారి మీద కృమ్మరించమని నీ పరిశుద్ధ రక్తంతో సీల్ చేస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి.